కిడ్స్, జూనియర్స్, టీన్స్, మిస్సెస్, మిస్టర్ 45 ఏళ్లలోపు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. కాంపిటీషన్ కు గ్రూమింగ్ ఫీజు అప్లికబుల్. ఫ్యాషన్ షోకు గ్రూమింగ్ ఫీజు ఉచితం. డిసెంబర్ 8న ఆడిషన్స్. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. డిసెంబర్ 12న గ్రాండ్ ఫినాలే. 43వ మిస్ ఆంధ్ర ఈవెంట్ వెన్యూ సన్ స్క్వేర్ హోటల్, గాంధీనగర్, విజయవాడ. లైవ్ ఆన్ BRK న్యూస్, స్టూడియో 1, స్టూడియో యువ. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకులు ఘాట్ రోడ్లో తెల్లవారుజామున బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో అదుపు తప్పి లోయలో బస్సు పడిపోయిన ఘటనలో ప్రయాణికులు చనిపోవడం బాధాకరమని పవన్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో 22 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. హోంమంత్రి వంగల్పూడి అనిత సైతం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మారేడుమిల్లి బస్సు ప్రమాద ఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. ప్రైవేట్ బస్సు లోయలో పడి యాత్రికులు దుర్మరణం చెందడంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు హోంమంత్రి అనిత. అల్లూరు జిల్లా బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడం చాలా బాధాకరమని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. రాత్రి నేను కూడా డ్రైవర్ పక్కనే కూర్చొని ఉన్నాను. 3:30కు వదిలేసి నీ పోనా కొంచెం సేపు చెన్నై ఉండవు అన్నాడు. నేను పోయి బయట కింద పడుకోను. లాస్ట్ సీట్లో ఉండే లోపల డమానిద్ది బండి కొంచెం క్రాస్గా పోతా ఉంది, పొలంలో పోతా ఉంది అని అడిస్తున్నాను. అసలు లోపలనే ఢమాలి ఉల్టా పడిపోయింది. నేను కింద పడిపోయినాను. నా పైన 3 పడినారు, 3 చచ్చిపోయినారు. 2 మగవాళ్ళు, 1 ఆడమే. నేను కింద పడినాను కాబట్టి మాంసం ముందు మాది కింద తగిలి కాలు ఇరుక్కునింది. నేను అర్ధగంట వాళ్ళు ఎవరో వచ్చి కాపాడేదాకా లేదు. ఆ 3కి మాత్రం వాళ్ళు చనిపోవడానికి కారణము ఆడ సీట్ల మీద పడి అట్లా వచ్చి పైన ఉండే లగేజీలు అది ఇది పడి సూట్ కేసులు అది ఇది లైట్ వెళ్తుంది. బాగుంది, మంచు గురించి అట్లా బాగుంది, అపాయకరంగా లేదు. ఏ సమయంలో జరిగింది ఇది? 4:20కి ఉంది తెల్లవారుజాము 4. ఎంతమంది ఉన్నారు బస్సులో? 35 మంది ప్లస్ 2 డ్రైవర్లు, 37 మంది ఉన్నారు. తెల్లవారుజాము 3:30 ప్రాంతానికి జరిగిందంట. ఇది దేవుడి యొక్క దర్శనం కోసం భద్రాచలం వెళ్తున్నారని చెప్పారు మా వాళ్ళే. అయితే ఇక్కడ సిగ్నల్ ఇష్యూ ఉండడం వల్ల 3:30కి జరిగినా సరే మన వాళ్ళకి 4:30, 5 ప్రాంతానికి పోలీసు వాళ్ళ ద్వారా మనకి విషయం తెలియగానే మన కూటమి నాయకులందరూ కూడా రావడం జరిగింది. వచ్చి వెంటనే సహాయ చర్యలు చేయడం జరిగింది. అయితే మొత్తం డ్రైవరు, క్లీనర్తో పాటు 37 మంది ఉన్నారు. అందులో 9 మెంబర్స్ స్పాట్ డెడ్ జరిగిందని చెప్పారు. 15 మందికి కొంచెం సివియర్గా దెబ్బలు తగిలినాయని చెప్పారు. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి మన చింతూరు ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇంకొక వ్యక్తి కొంచెం సీరియస్గా ఉన్నారని చెప్పారు. ఆయనకి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయడం జరిగిందని చెప్పారు. అయితే విషయం తెలియగానే ఉదయం 7 గంటలకే మా లోకేష్ బాబు గారు, పల్లా శ్రీనివాస్ గారు మాకు అందరికీ కాన్ఫరెన్స్ కాల్ తీసుకోవడం జరిగింది. మన పార్లమెంట్ అధ్యక్షుడు అయినటువంటి కిడా శ్రావణ్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అయినటువంటి సంజయ్ రాణ్ గారితో కాల్ తీసుకొని వెంటనే మీరు ఘటనా స్థలానికి వెళ్ళాలి, మన వాళ్ళందరూ కూడా అలర్ట్ చేయండి, ఖచ్చితంగా ఆ కుటుంబాలకు మీరు భరోసా ఇవ్వాలి, మీరు దగ్గరుండి అన్ని చూసుకోండి, కలెక్టర్స్కి, టీఓస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అంబులెన్స్ పరిశీలించి వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మా ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే ప్రయాణికులందరికీ ఒకటి తెలియజేస్తా ఉన్నాం, మాది పర్యాటక ప్రాంతం, ఇదంతా ఘాట్ రోడ్ ఉంటుంది. మారేడుమిల్లి అంటే గుడిసా, ఇదంతా పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. అయితే ఎవరు వచ్చినా సరే, ప్రయాణికులైనా సరే, పర్యాటకులైనా సరే, ఈ ప్రాంతంలో కొంచెం జాగ్రత్తలు వహించాలని మరీ చెప్తా ఉన్నాం. మీరు రీసెంట్గా చూస్తూనే ఉన్నారు, వాటర్ ఫాల్స్ లో డెత్ జరుగుతూ ఉన్నాయి. ఇది కేవలం మన అశ్రద్ధ మాత్రమే. దయచేసి ఎవరు వచ్చినా సరే, మన ప్రాణాలు మన కోసం ఎదురు చూసేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అంతమందిలో ఈ వ్యక్తి ఒక్కరు మాత్రమే చిత్తూరు మండలం నుంచి పాపం ఈయన కోఆర్డినేషన్ చేసుకొని అట్లా టెంపుల్స్ అన్నిటి కూడా జనాలు తీసుకెళ్తూ ఉంటారు. అంతమందిలో ఈయన ఒకలే నేను బతకడం అనేది చాలా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అని పాపం పెద్ద ఆయన బాధపడతా ఉన్నారు. ఆ కుటుంబాలు ఏవైతే 9 మంది కుటుంబాలు ఉన్నారో వాళ్ళ కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరొకసారి ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచి మా ఎమ్మెల్యే మేడము అలాగే పార్టీ ఆఫీసు నుంచి మళ్ళీ చింతూరులో మేము ఎవరైతే ఉన్నామో రిపోర్టుల ద్వారా ఎప్పుడైతే తెలుసుకున్నామో టోటల్ మారోడిపల్లి అలాగే చింతూరు మండలం నుంచి టీడీపీ కార్యకర్తలు అందరినీ తీసుకొని మారోడిపల్లి మండల ప్రెసిడెంట్ గారు నేను చింతూరు మండల ప్రెసిడెంట్ మేమందరం ఇక్కడ అందటం జరిగింది సార్. మరి ఎవరైతే చనిపోయారో వాళ్ళని హాస్పిటల్కి చేర్పారు, ఎవరు బాగున్నారో వాళ్ళని చింతూరు అలాగే సీరియస్గా ఉన్న వాళ్ళని భద్రాచలం చేర్పడం జరిగింది సార్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ మనం ఈరోజు మార్నింగ్ చూస్తున్నట్టయితే అల్లూరు సీతారాం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడ్డ ఘటనలో శుక్రవారం తెల్లవారుజామున 10 మంది వరకు కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా 23 నుంచి 25 మంది వరకు కూడా గాయపడ్డట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. మొత్తం కూడా ఈ బస్సులో డ్రైవర్ తోటి అదేవిధంగా సహాయకులతో కూడా కలుపుకొని 35 మంది వరకు యాత్రికులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏదైతే దివ్య పుణ్యక్షేత్రాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి నిన్న సాయంత్రం భద్రాచలం వద్ద దర్శనం చేసుకొని ఈ రోజు ఉదయం అన్నవరంలో దర్శించుకోవడానికి సత్యనారాయణ స్వామి వరకు వెళ్తున్న సమయంలో అదుపు తప్పి బస్సు లోయలో బోల్తా పడింది. ఈ బోల్తా పడిన ఘటనలో 10 మంది చనిపోయారు. 5 మహిళలు అదేవిధంగా 5 పురుషులు కూడా చనిపోయారు. వెంటనే ఈ ఘటనతోటి అప్రమత్తమైనటువంటి అధికార యంత్రాంగం వెంటనే సహాయ చర్యలు ప్రారంభించింది. 3 అంబులెన్స్లు 5 పోలీసు వాహనాలతోటి సహాయక చర్యలను ముమ్మరం చేసేసి క్షతగాతులందరినీ కూడా భద్రాచలం చింతూరు హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఇప్పటికే ఈ మృతి చెందినటువంటి మృతులకి సంతాపంగా రాష్ట్రపతి ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులు కూడా సంతాపం తెలపడం జరిగింది. ఇప్పటికే అక్కడికి హోమ్ మినిస్టర్ కూడా చేరుకొని సహాయక సహకారాలు ఎలా జరుగుతాయి అనేది కూడా పర్యవేక్షణ జరిగింది. అధికారులకు కూడా దిశానిర్దేశం చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్వరితగతిన ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా వైద్య సదుపాయాలని కూడా కల్పించాలని చెప్పి హోంమంత్రి అధికారులకి దిశానిర్దేశం చేయడం జరిగింది. దీని మీద సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ప్రకటించిన నేపథ్యంలో మంత్రి లోకేష్ కూడా దీని మీద స్పందించారు. రోడ్డు ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బస్సులో లోయలో పడి యాత్రికులు దుర్మరణం చెందడం బాధాకరం అని చెప్పి గాయపడిన వారికి అవసరమైన వైద్యంతో పాటు సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పి మంత్రి లోకేష్ కూడా తగ్గడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో హోంమంత్రి అనిత కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసేసి ఆమె అక్కడికి చేరుకొని మొత్తం వాళ్ళకి కల్పిస్తున్నటువంటి వైద్య సదుపాయాలను కూడా పర్యవేక్షించారు. వాళ్ళకి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. ఇప్పటికే బాధితులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా బాధితుల బంధువులకు కూడా చేరవేశారు. ఇంకో పక్క మంత్రి సంధ్యారాణి కూడా ఈ సంఘటన స్థలం వద్దకు మరికొద్ది సేపట్లో రానున్నారు. సహాయక సహకారాలు అక్కడ వాతావరణాన్ని కూడా పరిశీలించున్నారు. అధికారులతో సమీక్షా సమావేశం చేసి బాధ్యులు కన్నటువంటి సహాయ సహకారాల మీద కూడా మొత్తం చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ 2 మంత్రులు కూడా అక్కడ ఉండేసి మొత్తం వాళ్ళకి అన్ని రకాలటువంటి ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసి మొత్తం కూడా చర్యలు చేపడతామని చెప్పి మంత్రులు కూడా ప్రకటించున్నారు. సియా, థ్యాంక్ యూ నాగకిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.